కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం నుండి బ్లాక్ డే నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణలు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ 3వ దఫా అధికారంలోకి వచ్చాక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల కార్మిక వర్గం తీవ్రమైన 44 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా విభజించడం చూస్తే కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతున్నారని, సమ్మె చేసే హక్కు కోల్పోతున్నారని, యాజమాన్యాలతో బేరసారాలు ఆడే హక్కును కోల్పోతున్నారని, కార్మిక శాఖ లేబర్ కార్యాలయాలు లేబర్ అధికారులకు ఉన్న హక్కులు కాలరాయబడుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తున్నాయని, అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు అన్నారు. అలాగే ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకువస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడడం లేదని, కార్మిక హక్కుల గురించి మాట్లాడడం లేదని, రవాణా రంగంపై నూతన క్రిమినల్ చట్టాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాల కన్నా అతి క్రూరంగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడం కోసం పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక ఉపాధి మార్గంగా ఎంచుకున్న రవాణా రంగం నుండి కార్మిక వర్గాన్ని దూరం చేయడంలో భాగంగా జరుగుతున్న ఈ చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రతి ఒక్కరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే ఆటో కార్మికులకు, హమాలీ కార్మికులకు, వీధి వర్తక వ్యాపారులకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం రీతిలో సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న ప్రజా పోరాటాలను, కార్మిక పోరాటాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత మద్దతుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు శ్రీరాములు, గోవిందస్వామి, నగర నాయకులు బాబు, మహేంద్ర, రైల్వే బాల, ఏపీ బాల వెంకటేష్, నరసింహులు, శ్రీనివాసులు, ఆర్వి రమేష్, పార్వతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని దేశానికి కలిగిస్తూ ఉంది. కార్మిక రంగానికి ఆయన చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, శాశ్వతమైనటువంటి పని ఉన్నటువంటి చోట కాంట్రాక్ట్ కానీ తాత్కాలిక పద్ధతులు ఏమీ ఉండకూడదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు డైరెక్షను. ఇది ఎక్కడా ఈ దేశంలో అమలు కావడం లేదు. అదే మాదిరి లేబర్ కోడ్ల పేరుతో ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ ఒక్క కలంపోటుతో రద్దు చేసి ఈరోజు సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతుల్ని ఈ మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. 8 గంటల పని విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. అనేక మంది త్యాగాల ఫలితంగా, అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి ఫలితంగా వచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని కూడా అపహాస్యం పాలు చేసే పద్ధతిలో ఈరోజు 10 గంటలు 12 గంటలు అఫీషియల్గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల చూస్తే 24 గంటలు కూడా పని చేయించుకుంటున్నటువంటి పద్ధతి. ఒక రోజంతా పని చేయించుకొని రెండవ రోజు విరామం ఇచ్చి మళ్ళా మూడో రోజు, అంటే ఒకేసారి 3 షిఫ్ట్లు పని చేయించుకునేంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు కూడా ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతో సాగిస్తున్నటువంటి దుర్మార్గం అంతా ఎంత కాదు. అదే మాదిరి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి కూడా అన్యాయంగా ఉంది.